మామూలుగా ఈ సమ్మర్‌లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏందంటే మలబద్ధకం, కాన్‌స్టిపేషన్. ఎందుకంటే ఈ సమ్మర్‌లో వాటర్ తక్కువ తాగుతారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలోంచి, బ్లడ్‌లోంచి వాటర్ అంతా ఆవిరైపోతూ ఉంటది. దీనివల్ల మొత్తం మోషన్, ఈ ఫుడ్ అంతా డ్రై అయిపోయి డ్రై మోషన్ వస్తుంటది. సో, ఇక బాగా మలబద్ధకంతోటి చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల ఇది కాన్‌స్టిపేషన్ అనేది కారణమవుతుంది. అలాగే మళ్ళీ ఫైబర్ ఫుడ్ తినకపోవడం వల్ల ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ అని, కొంతమంది బేకరీ ఐటమ్స్ కానీ ఇలా ఓన్లీ పప్పులు మాత్రమే, ఓన్లీ రైస్ మాత్రమే, కూరగాయలు తినకపోవడం అనేది వల్ల ఫైబర్ అందక కాన్‌స్టిపేషన్‌కు, మలబద్ధకానికి సఫర్ అవుతుంటారు. సో, ఈ ఎండాకాలంలో డీహైడ్రేషను, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మలబద్ధకానికి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో, దీనికి రెమెడీ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఉదయం నుంచి పడుకునే వరకు 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అలాగే కూరగాయలు కంపల్సరీ. బెండకాయ, బీరకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు, క్యారెటు, కూరలిచెంత, సోరకాయ ఇలా నారలున్న ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవాలి. పప్పు తినొచ్చు, అందులో ప్రోటీన్ ఉంటుంది. పప్పు కూడా దాంతోపాటు తినొచ్చు. కానీ కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. డైలీ దినమంతా పడుకునే వరకు 3 లీటర్ల నీళ్ళు తాగితే ఈ మలబద్ధక సమస్య ఎవరికీ ఉండదు. థ్యాంక్ యూ.